అందరికీ హాయ్ అండి. నేనైతే ఇవాళ మిర్చి బజ్జీ చేశాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా బాగా వచ్చింది. సో ఇది ఎలా చేయాలో నేను ఒక్కసారి మీకు చూపించేస్తాను. వచ్చేసేయండి. ముందుగా అయితే శనగపిండిని అయితే మంచి జల్లెడ పట్టుకొని పెట్టేసుకోవాలి. దాంట్లోకి అయితే కొంచెం ఓమా, కొంచెం సోడా, మనకి టేస్ట్కి తగ్గట్టు ఇందులోకి సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా అంతా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళని పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ కలుపుతుంటే మా పిండి కూడా మంచిగా అవుతుంది. సో చూడండి, కొంచెం కొంచెం వాటర్ వేస్తూ దాన్ని అయితే కలిపేసుకోవాలి. ఎంత కలిపితే అంత బాగుంటుంది. శనగపిండి బజ్జీలకు కూడా మంచిగా అంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే నేను రెడీ చేసేసుకున్నాను. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టేసుకుంటే సరిపోతుంది. నేనకైతే మిర్చి అయితే మధ్యలో చీలికబెట్టి లాస్ట్లో చివరిని కట్ చేసి దాంట్లోకి అయితే చింతపండు ఇంకా ఓమా రసాన్ని అయితే నేను దానికి లోపల పెట్టేశాను. మరీ అట్లా ఉంటుంది మొత్తం ఫుల్గా ఫిల్ చేయలేదండి, నేను నార్మల్గా పెట్టాను. మీకు ఇష్టమైతే ఫుల్గా పెట్టేసుకోండి. ఒక్కొక్కటిగా నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను. మిరపకాయలని లైట్గా పెట్టి చింతపండు రసాన్ని పెట్టేసి అయితే అన్నిటినీ రెడీ చేసుకున్నాను. ఇంతకు ముందు మనమైతే పిండిని అయితే నానబెట్టాం కదా, బుగ్గలుగా ఎంత బాగా పులిసిందో హాఫ్ అన్ అవర్ ముందు. నేనైతే ఆయిల్ని వేడి చేసేసుకొని ఇప్పుడైతే చూస్తున్నారు కదా పిండి ఎంత బాగా పులిసిందో. ఇంకా మిరపకాయలు అన్నింటినీ రెడీ చేసుకున్న మిరపకాయలన్నింటినీ పిండిలోకి వేసేసి ఒక్కొక్కటిగా నేను ముంచుతున్నాను. చూడండి, ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా ఒక్క సైడ్ మాత్రము మిరపకాయ కనిపించేటట్టు వేయాలి. ఎందుకంటే మిరపకాయ కూడా మంచిగా ఉడికిపోవాలి కదా. సో అందుకని పిండి ఉడకాలి, మిరపకాయ కూడా ఉడకాలి, లేదంటే టేస్ట్ బాగుండదు, అంత పచ్చి పచ్చిగా ఉంటుంది. సో ఒక సైడ్ మాత్రం కనిపించేటట్టు వేసుకోవాలి అన్ని మిరపకాయలని. చూస్తున్నారు కదా, వేసిన తర్వాత టైంపాస్ చేయకుండా అలా స్పూన్తో తిప్పుతూ ఉంటే అవి కూడా మంచిగా ఫ్రై అవుతాయి. మీడియం ఫ్లేవర్ పెట్టుకోవాలండి. మీడియంలోనే పెట్టుకొని గ్యాస్ని మీడియంలోనే పెట్టుకున్న తర్వాత ఇలా వేడి చేస్తుంటే బాగుంటుంది. ఎక్కువగా పెట్టామనుకో కలర్ ఎక్కువగా ఉంటుంది, కానీ పిండి మాత్రం లోపల ఉడకదు. సో మీడియం దాంట్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మొత్తానికైతే ఎంత బాగా కలర్ వచ్చాయో చూస్తున్నారు కదా, ఎంత పొడుగుగా ఎంత నిండుగా ముద్దుగా ఉన్నాయి కదండి మిరపకాయ బజ్జీలు. సో మీరు కూడా ఇలా నాలాగైతే ఇలా వేసేసేయండి సింపుల్గా. ఆయిల్ ఇలా గరిటెతో తీసినప్పుడు కొద్దిసేపు అలా ఉంచండి, ఆయిల్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. సో ఆయిల్ కూడా దానికి మిర్చికి పట్టలేదు చూడండి, ఆయిల్ కూడా అసలు దానికి ఎక్కువగా రాలేదు. నేనైతే ముందుగా సిద్ధం చేసుకున్న ఒక పాత్రలో న్యూస్ పేపర్ని పెట్టి ఉంచాను. చూస్తాను కదా, మొత్తానికైతే మిర్చి బజ్జీ ఒక టేస్టీగా సూపర్గా అయ్యాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే మిర్చి ఇంకా చట్నీ కూడా చేశాను. సో ఇప్పటికైతే మొత్తానికైతే మిర్చి చాలా బాగుంది. మొత్తానికైతే ఇవాళ మిర్చి బజ్జీ చేసేసాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో మిర్చిలు కూడా. మీరు కూడా నాలాగా ట్రై చేయండి, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మధ్యలో. ఇలా చేసేసుకొని తినేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా నన్ను ఫాలో అయిపోయి నా వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.